అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అతి త్వరలో, ఎక్కువ టైం కూడా పట్టదు, ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే జీతాలు మొత్తం వేయకుండా ఉండరు, జీతాలు ఇస్తారు, కానీ 100%లో 50% జీతాలు కట్ చేస్తారట. కట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏందట అంటే, ప్రభుత్వం దగ్గర పైసలు లేవట. ప్రభుత్వం అంతా ఖాళీ అయిపోయింది, ప్రభుత్వం దగ్గర సిల్లిగవ్వ పైసలు లేవు, ప్రభుత్వంలో అంతా ఆగమాగం ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి కూడా మా తన పైసలు లేవు, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది, మేము ఎక్కడికన్నా పోయి అప్పు తెద్దామంటే అప్పేవాళ్ళు ఇత్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇత్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నారు, అప్పులపాలు అయిపోయినామని చెప్పి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో మాట్లాడిండు, మీటింగ్లలో మాట్లాడిండు, ప్రెస్ మీట్లలో మాట్లాడిండు, ఆఖరికి రేవంత్ అన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, లేకపోతే బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి బకాయిలు, వాళ్ళకి పోవాల్సినటువంటి పెన్షన్లు పోతలేవు, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా పోతలేవు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు పిఆర్సీలు అటు ఇటు చాలా ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి అప్పుల కోసం పోతే ఎవ్వడు ఇత్తలేడు. ఎందుకు ఇత్తలేడు? కారణం ఏంది? రేవంత్ అన్న బహిరంగంగానే మా తెలంగాణ దివాలా తీసింది, మా తెలంగాణ అప్పులపాలు అయిపోయిందని చెప్పిండు. అప్పులపాలు అయిపోయినటువంటి తెలంగాణకు మేము పైసలు ఇస్తే మాకు వడ్డీలు కట్టరేమో, మాకు అసలు పైసలు రావేమో, మొత్తం రాష్ట్రమే ఆగమైపోతుందేమో అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను నమ్మి ఇస్తలేరు. ఇప్పుడు ఎవరైనా కూడా నేను ఒక 10 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది అనుకో, మా ఊళ్ళో నేను 10 లక్షలు అప్పైనా అని చెప్పి అందరికి చెప్పుకుంటున్నా. నేను మా ఊళ్ళో 10 లక్షలు అప్పైనా అందరికి చెప్పుకుంటే మళ్ళీ నాకు ఒక 5 లక్షల రూపాయలు అవసరం ఉంటే వాడని ఇత్తడా? అయ్యాడు. మొన్ననే 10 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి తిరుపతి చెప్పిండు, మళ్ళీ ఆయనకు 5 లక్షలు ఇయ్యకుర్రి, ఆయన మళ్ళీ రిటర్న్ ఇయ్యడు అని చెప్పి నా మీద బద్నాం వస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డికి తెలియదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన రాష్ట్రాన్ని తను అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఆగమైపోయింది అని చెప్పొద్దనే విషయం తెలియదా? రేవంత్ రెడ్డి ఒక్కడే మొత్తం అప్పుల పాలైపోయిందా? ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా అప్పులలోనే ఉన్నది, మహారాష్ట్ర అప్పులలో ఉన్నది, కర్ణాటకలో అప్పులలో ఉన్నది, కేరళ అప్పులలో ఉన్నది, ఇప్పుడు అస్సాం అప్పులలో ఉన్నది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు అప్పులలోనే ఉంటాయి, అప్పులు చేస్తారు. రాష్ట్రాలు అప్పులు చేయడం సర్వసాధారణం కదా. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఒకటి సరిపోదు. ఏదన్నా పెద్ద చేయాలనుకుంటే, ఏదైనా ప్రాజెక్టులు కట్టాలనుకుంటున్నో, పెద్ద కాంట్రాక్ట్ పనులు చేయాలనుకుంటే ఖచ్చితంగా అప్పులు అవుతాయి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం కూడా చేయాలి. అట్లనే విచ్చలవిడి అప్పు చేసి దుబారా ఖర్చు చేయొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు ఏం చేసిండు? మస్తుగా మనం ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి మొన్న ఏదో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు, మొత్తం గుడారాలతో కట్టిండు. గుడారాలంటే మొత్తం ఏదో ప్లాస్టిక్ తోటి కట్టిండు, ఏదో పులకుండ్లు పట్టుకొచ్చిండు, మొత్తం ఏదో పేపర్లు కట్టిండు, ఏదో కట్టి మేము పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వస్తున్నారు, మొత్తం లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరినాయి, ఒప్పందాలు కుదిరినాయి, హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మొత్తం పెద్దోళ్ళు, ఇక మామూలు పెద్దోళ్ళు కాదు, బయట మొత్తం స్టేట్స్ నుండి వస్తున్నారని చెప్పిండు. సీన్ కట్ చేస్తే మరి రేవంత్ రెడ్డి ఎంఓయూలు ఎటుపోయినాయో తెలియదు, రేవంత్ రెడ్డి ఒప్పందాలు ఎటుపోయినాయో తెలియదు, ఎన్ని కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయో కూడా తెలియదు. కాకపోతే దుబారా ఖర్చు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ తర్వాత ఏదో మెస్సీని పట్టుకొచ్చి 10 కోట్ల రూపాయల ఖర్చు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు మస్తుగా చేసిండు. 70 సార్లు ఢిల్లీ పోయిండు. మన తెలంగాణ హెలికాప్టరు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇచ్చి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, ఆ ఖర్చు మనమే భరించాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి పోయింది, మనమే భరించాలి ఖర్చు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్లకు ప్రోగ్రాంలకు పోయేటి మనమే భరించాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారంలోకి వచ్చినాక అసలు అనవసరమైనటువంటి భారీ బహిరంగ సభలు కూడా పెట్టిండు. మొన్న జగిత్యాల్లో కేసీఆర్ సభ పెట్టిండని చెప్పి ఈయన కేసీఆర్ సభను జడగొట్టడానికి కాళేశ్వరం కాడ సభ పెట్టిండు. ఆ సభ కేవలం రైతు బంధు రిలీజ్ చేయడానికే పెట్టిండు. ఆ సభ ఎందుకు? దేనికని? కేసీఆర్ తిట్టడానిక? కేసీఆర్ తిట్టడానికి కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండు. ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి పనికి మాలిన ఖర్చు మస్తు చేసిండు. ఇక రేవంత్ లాస్ట్కి చెప్తున్న మాట ఏంది? మా దగ్గర పైసలు లేవు, మొత్తం ఆగమైపోయినాం, ఖాళీ సంచి కాడ కొట్లాట, ఖాళీ కుండల కాయనే మేము కూర్చున్నాం, మా దగ్గర ఏం లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అవుతున్నాడు. ఆఖరికి ఎట్లయిపోయింది పరిస్థితి తెలంగాణలో అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదేమో అని అనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి జీతాలు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదేమో అనేదే ఇప్పుడు వినబడుతున్న చర్చ. నేను చెప్తున్న మాట కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి. అయితే ఎట్లా జీతాలు కడిగేస్తాడో తెలుసా? రేవంత్ రెడ్డి మొన్న సెక్రటేరియట్లో ఏదో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులతోటి రేవంత్ రెడ్డి చెప్పిండట, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, అట్లనే పథకాలు కూడా మనం జనాలకు ఇవ్వాలి,
మన దగ్గర పైసలు లేవు, అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు సగం కడియేసి అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు సగం కడియేసి అయినా రైతు బంధు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండట. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు ఎరికేనా? కొంతమంది ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కట్ చేయాలి. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అంటే ఎట్లా? 30,000 కంటే పైన ఉన్నటువంటి వాళ్ళ జీతాలు కట్ చేస్తారట. 30,000 కంటే పైన జీతం ఉంటుంది కదా ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళకి కట్ చేస్తారట. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 50,000 రూపాయల జీతం ఉందనుకో, ఈ 50,000 రూపాయల జీతం ఉంటే ఈ 50,000కి వెళ్ళి 25,000 రూపాయలు కట్ చేస్తారట. 25,000 రూపాయలు ప్రతి నెల కట్ ఏం చేయరు, ఈ నెల మాత్రమే, ఈ నెలలో నెక్స్ట్ నెలలో, కానీ ఒక నెల మాత్రం 25,000 రూపాయలు కట్ చేస్తారట. కేవలం 50% జీతం మాత్రమే ఇస్తారట, 50% మాత్రమే జీతం ఇస్తారట ప్రభుత్వ ఉద్యోగులకు. కారణం ఏంటంటే తెలంగాణలో పైసలు లేవు, కొంత ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి జీతం పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. మళ్ళీ తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, మా దగ్గర పైసలు ఉన్నప్పుడు ఈ 50% జీతం కట్ చేసింది కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తాం నెక్స్ట్ నెల. అంటే మేము ఆర్థికంగా మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నటువంటి పైసలు కూడా మళ్ళీ నెక్స్ట్ టైంలో మీకు జీతాలు ఇచ్చేటప్పుడు 50,000 జీతం కదా, 50 ప్లస్ మళ్ళీ 25,000, మొత్తం 50, 60, 70, 75,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నమాట. ఈ జీతం కూడా కలిసి ఇస్తారట తెలంగాణ మళ్ళీ సెట్ రైట్ అయినాక. ఈ విధమైనటువంటి వ్యవహారానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నా అనేది వినబడుతున్న ఒక చర్చ. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు. ఇక గట్లంటే ₹1,00,000 జీతం ఉందనుకో ఎవరికన్నా, ₹1,00,000లో 50% అంటే 50,000 రూపాయలు కట్ చేసుకుంటాడు, 50,000 కట్టు. ఈ విధమైన వ్యవహారానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు. కారణం ఏంది? మా దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి బాధ ఏంది? మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయింది అనుకో, జీతాలు మొత్తం ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు అనుకో, రేవంత్ రెడ్డికి పని కాదు. గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది, గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ అంటే ఏంది? గవర్నమెంట్ అంటే జనం, జనం కట్టేటటువంటి పనులతోటి గవర్నమెంట్ నడుస్తుంది. ప్రభుత్వం అంటే ఏంది? ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ఏంది? ప్రభుత్వ అధికారులు నడిపేది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి నడిపేది కాదు. రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక్కడే కూర్చొని రాజు లెక్క నడిపాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్తే వాళ్ళే అంతా రాష్ట్రాన్ని అంతా నడిపిస్తారు, ఏ వ్యవహారం అక్కడ నడుస్తూనే ఉంటుంది. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అంటే ఏంది? మొన్న స్పీకర్ సార్ మాట్లాడిండు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నాడంటే ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే కడియాలంటున్నాడు. మొన్న నేను విన్నా, ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా. అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడియడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. అది కూడా 30,000 40,000 ఉన్న వాళ్ళే కాదు, మ్యాక్సిమం ఒక 50,000 కంటే పైన ఉన్నటువంటి వాళ్ళ జీతాలు కట్టట. అది కూడా 50%, మొత్తం జీతాలు కట్ కాదు. అది కూడా ఒకటే నెలనట మళ్ళా కట్ చేసుడు, ఎందుకంటే ఆర్థికంగా బలంగా లేము కాబట్టి. ఎందుకు కట్ చేస్తారు? కారణం ఏంది అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం జీతాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంత కాదన్నా కూడా 1,000 కోట్ల రూపాయల ఖర్చు, 1,000 కోట్ల రూపాయల ఖర్చు కదా. అయితే ఇప్పుడు ఈ ఖర్చు చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ జీతాలు ఇస్తాడు. ఆ జీతాలు అందరికీ రావాలంటే మొత్తం ఫుల్ పేజ్ శాలరీస్ ఇస్తే సరిపోదట, ఫుల్ శాలరీలు ఇస్తే సరిపోవు. కాబట్టి హాఫ్ శాలరీలు ఇచ్చి అందరికి హాఫ్ శాలరీలు ఇస్తే అందరికి జీతాలు వస్తాయి. 1,00,000 ఉన్నోనికి 50,000 ఇస్తే మిగతా 50,000 20,000 25,000 కొంతమందికి ఉంటాయి కదా జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు, వాళ్ళకు ఇద్దరికి ఇచ్చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 రూపాయల జీతం ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకో, దాంట్లోకి వెళ్ళి 50% కట్ చేస్తా అంటే ₹1,00,000 కట్ చేసుకుంటాడు అనుకో. ఈ ₹1,00,000 50,000 జీతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, వీళ్ళకి ఇద్దరికి శాలరీ సరిపోతాయి. ఇట్లా హాఫ్ శాలరీస్ ఇస్తే అందరికి వస్తాయి అనేది ఆలోచన అట. ఇది నేనేమో రేవంత్ రెడ్డి ఈ డిసిషన్ పక్కా తీసుకుంటాడని చెప్తలేను, కానీ తీసుకునే అవకాశం ఉందట, ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. అట్లానే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు, వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత ఎమ్మెల్సీలు, వీళ్ళ జీతాలు కూడా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు సుమారు 2,50,000 అనుకో, మంత్రుల జీతాలు ఒక 3,20,000 అనుకో, తర్వాత ముఖ్యమంత్రి జీతం ఒక 4,00,000 రూపాయలు ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఎమ్మెల్సీకి ఒక 1,50,000 నుండి 2,00,000 రూపాయల జీతం అనుకో. ఇట్లా 2,00,000 జీతం ఎమ్మెల్యేకు ఉంటే దాంట్లో 50% కట్ చేస్తే ₹1,00,000 కట్ చేసుకుంటాను. ఈ ₹1,00,000 వేరే వాళ్ళకి జీతం పైసలు ఇస్తాడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఎమ్మెల్యేల మంత్రుల ఎమ్మెల్సీల జీతాలు కట్ చేసేమో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాడట. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 50% కట్ చేసుకునేమో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇస్తాడు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడట. మళ్ళీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పైసలు లేవు అంటాడు, ఫ్యూచర్ సిటీ కాడికి పోయేమో మేము పోలీసులకు సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కడతాం, మేము ఏదో చేస్తామని చెప్పి మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చిండు. పైసలు లేవనుడు ఏంది, బిల్డింగ్లు కట్టుడు ఏంది, ఏం అర్థమవుతలేదు.
అంటే రేవంత్ రెడ్డి అంత విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం లెక్క ఉన్నది. మళ్ళీ ఇంకో వర్షన్ ఏమైనా తెలుసా, రైతు బంధు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవట, పెన్షన్లు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవట. మళ్ళీ ఇవి ఇవ్వాలంటే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన జీతాలు 50% కడియాల్సిన పరిస్థితి వస్తుందేమోనట. లేకపోతే ఎమ్మెల్యేలకు మంత్రులకు సంబంధించిన జీతాలు 50% కడియాల్సిన పరిస్థితి వస్తుందేమోనట. ఇప్పుడు ఇది ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ కరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు కడియేసి రైతు బంధు పైసలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి కూడా గట్లనే. రేవంత్ రెడ్డి పాజిటివ్ తెచ్చుకోవడానికి, ప్రభుత్వం పైన పాజిటివ్ తెచ్చుకోవడానికి ఇదంతా అవసరం అనుకుంటే మేము ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడియేసినాం, ఎమ్మెల్యేల జీతాలు మంత్రుల జీతాలు కడియేసి మరి రైతులకు రైతు బంధు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం అని చెప్పుకోవాలి. అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పాజిటివ్ అవుతుంది కదా, జనాలు కూడా మంచిగా మాట్లాడుకుంటారు కదా. ఈ ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. నేనేమో ఈ వీడియోలో క్లియర్గా రేవంత్ రెడ్డి జీతాలు పక్కా కడియేసాడని అంటలేను, కానీ కడియేసే అవకాశాలు అయితే ఉన్నాయట, ఒక 30-40% ఉన్నాయట. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వాస్తవం కదా. తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. రేవంత్ రెడ్డి ఏం చేద్దామన్నా కూడా పైసలు ఉడతలేవు, పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పు ఉడతలేదు, ఎవరు అప్పిచ్చే సిచ్యువేషన్ లేదు. అప్పు ఎందుకు ఇస్తలేరు, కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి అందరికి ఓపెన్ అప్ చెప్పేసిండు. దివాలా తీసిన రాష్ట్రం ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. దివాలా తీసిన రాష్ట్రానికి మేమేందుకు అప్పియాలని చెప్పి ఇచ్చేటోడు కూడా ఇస్తలేడు. ఇక దుబారా ఖర్చు విచ్చలవిడిగా చేసిండు రేవంత్ రెడ్డి, మస్తు దుబారా ఖర్చు చేసిండు, పనికిమాలిన ఖర్చు మస్తు చేసిండు. మీరు అవునన్నా కాదనేది వాస్తవం. అసలు ఎక్కడ పనికిరాని ఖర్చు చేసిండు అన్న. భారీ భారంగా సభలు పెట్టుడు, ఏదో 1 year సెలబ్రేషన్ 2 year సెలబ్రేషన్ అని చెప్పి ఆ రాహుల్ సిప్లి గంజు వాళ్ళు వీళ్ళని పిలిచి మొత్తం పాటలు పాడిపించుడు, గీతా మాధురి వచ్చి పాటలు పాడిపించుడు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు, ఇదంతా మస్తు జరిగిన ఈ కథ. మళ్ళీ ఊ అంటావా పాటలు దాంట్లో. ఇంకా రేవంత్ రెడ్డి ఏదో గదర్ అవార్డులు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి సినిమాకి సంబంధించిన వ్యవహారంలో ఇంకేదేదో చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకేదో ప్రాజెక్ట్ కడతా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా జరిగినాయి, 1-2 కాదు. సరే డెవలప్మెంట్ జరిగింది, డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి ఖర్చు చేసిందంటే ఓకే, సాటిస్ఫైడ్. కానీ డెవలప్మెంట్ ఏం జరిగింది తెలంగాణలో? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసి ప్రభుత్వ ఉద్యోగులకి అడ్జస్ట్ చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 28 నెలల్లో 28 monthsలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరట. 3 లక్షల, ఇది అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు. ఈ 3,52,000 కోట్ల రూపాయల అప్పులో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు సైకిల్ ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. షాదీ ముబారక్ ఇచ్చిరా, ఇయ్యలే. 1 2 3 4 5 6 7 అంశాలు ఇయ్యలే. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. తర్వాత నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇచ్చిరా, ఇయ్యలే. మరి ఇవన్నీ చేయలే. 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యలేకపోయిండు? ఏమనంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఈ అప్పులకే వడ్డీలు కట్టినాం. వడ్డీలు మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టినావా కేసీఆర్ చేసిన అప్పుకు? మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యలేకపోయినావు? కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇయ్యలే. తర్వాత రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఇయ్యలే. 500 రూపాయల పంట బోనస్ అడపాదడప వస్తున్నాయి, వస్తలేవు. 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నాడు. అది కూడా రైతు భరోసా మొత్తం రాలే. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. రుణమాఫీ 23,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి అబద్ధం చెప్పిండు, 18,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసిండు. మిగిలినటువంటి 4-5 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇయ్యలే. వాస్తవం కాదా ఇది? మరి నువ్వు ఏం చేసినట్టు? ఇంకా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, కట్టిండా? కట్టలే. రేవంత్ రెడ్డి ఇంకా చాలా చెప్పిండు, 1-2 కాదు. ఆయన చెప్పినటువంటి మాటలు మస్తుగా. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు, అందరికి ఇచ్చిండా? అందరికి రాలే. 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అసలు వచ్చే పరిస్థితి లేదట. ఇంకా చెప్పిండు కదా, ఉద్యమకారుల కుటుంబాలకు 200 గజాలో 120-150 గజాల ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. భూమి ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కాదా? రాసుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. మస్తుగా చెప్పిండు. రేవంత్ రెడ్డి దళిత బంధు అని చెప్పిండు, దళిత బంధు ఇచ్చిండా? ఇయ్యలే. రేవంత్ రెడ్డి ఏదో సబ్సిడీ అని చెప్పిండు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇట్లా ఇవన్నీ మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసింది ఏంది? మన రోడ్లు వేసిండా? పోనీ కొత్తగా రోడ్లు వేసిండా? కొత్త స్కూల్ కట్టిండా? కొత్తగా కాలేజ్ కట్టిండా? కొత్తగా యూనివర్సిటీ కడుతున్నాడా? లేకపోతే కొత్తగా ఇంకేదైనా కలెక్టర్ ఆఫీస్ కడుతున్నాడా? కొత్తగా ఇంకేదైనా బిల్డింగ్ కడుతున్నాడా? 100 పడకల హాస్పిటల్ కడుతున్నాడా? ఏంది? ఉన్న దావకాలే ఎత్తేసే పరిస్థితి ఉన్నది.
గవర్నమెంట్ దవాఖానలు విడిచిపెట్టి ప్రైవేట్ దవాఖానలు ఓపెనింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 100 దవాఖానలు కట్టురని చెప్తున్నారు అపోలో దవాఖానకి. మరి ఏం చేసిన రేవంత్ రెడ్డి? 3,52,000 కోట్ల అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి 28 నెలల్లో ఆయన చేసినటువంటి కథ ఏందో చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఏమన్నా అంటే పొద్దుగాల లేస్తే తిరుపతి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు, తిడుతున్నా అంటారు కదా. నాకు ఏమవసరం తిట్టడానికి రేవంత్ అన్నను? రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. రేవంత్ అన్న నేనెందుకు తిడతా? ఇవన్నీ చేయలే కదా అని కోపం అంతే. ఇంత టైం పడుతుంది, ఇంకా 28-29 నెలలు అవుతుంది, ఇంకా చేయరా? చేయకుండా ఇక్కడ సైలెన్స్ ఉంటారా? ఇంకేమో అప్పులపాలు అయిపోయింది. ఇవన్నీ చేయలే. 3,52,000 కోట్ల రూపాయలు ఏం చేసిరు? ఏడపోయినాయి పైసలు? ఎవరి జేబులోకి పోయినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ పని చేసేటతో వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లో పైసలు ఎట్లా పడుతున్నాయి? ఏడబోతున్నాయి పైసలన్నీ అంటున్నా నేను. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే కేవలం 28 మంత్స్ 2.5 సంవత్సరాలలోనే 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే ఇంకా 2.5 సంవత్సరాలలో దాదాపు రేవంత్ రెడ్డి 6 నుండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్ల అప్పు చేసే పరిస్థితున్నది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కొత్త రాష్ట్రం కొత్తది దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు అంతా తయారు చేసినటువంటి కేసీఆరే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి కేవలం 2.5 సంవత్సరాలలోనే దగ్గర 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనలో ఇంకొక 3-4 లక్షల కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్ల అప్పు అవుతుంది రేవంత్ రెడ్డి చేసేది ఎస్టిమేషన్. మరి ఏడబోయినాయి పైసలు? ఏం చేసిండు రేవంత్ అన్న? ఈరోజు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసే పరిస్థితి ఎందుకు వస్తున్నది? 50% కడిగేసి వాళ్ళ శాలరీ వాళ్ళకి మేనేజ్ చేస్తాను ఎందుకు అంటున్నాడు? మేము ఎమ్మెల్యేల జీతాలు కడిగేస్తాం, మంత్రుల జీతాలు కడిగేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇవన్నీ అంశాలపైన రేవంత్ అన్న సమాధానం చెప్పాలి. ఏం చేసిండో చెప్పాలి తెలంగాణ ప్రజలకు. వాస్తవం కదా? నాకున్న సమాచారం సోర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసే అవకాశాలు ఉన్నాయట. కడిగేస్తాడు పక్క అంటేనే అవకాశాలు అయితే ఉన్నాయట. కానీ రేవంత్ అన్న మాక్సిమం జీతాలు కడి చేయలేకపోవచ్చు. ఎందుకంటే పుసుక్కున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసిరనుకో, ఉద్యోగులు ఆయన పనిచేయడం బంద్ చేసిరనుకో, రేవంత్ అన్న దుకాణం బంద్ అవుతుంది. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తే రేవంత్ అన్న పరేషాన్ అవుతాడు. మొన్న రేవంత్ అన్న అంటున్నాడు, ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో చెప్తున్నాడు, మీరు ఎట్లా నిరసన వ్యక్తం చేయాలంటే 2 గంటలు ఎక్కువ పనిచేసి నిరసన వ్యక్తం చేయాలంట. రేవంత్ అన్న చెప్తున్నాడు, ఎవరైనా జీతం ఇవ్వకపోతే పని చేయరు, కానీ 2 గంటలు ఎక్కువ పని చేసి మీరు నిరసన వ్యక్తం చేయాలి, అప్పుడు నాకు అర్థమైపోతుంది మీరు ఏదో నిరసన వ్యక్తం చేస్తున్నారని అంటున్నాడు. ఏందో ఇక అన్న పని అన్న కథ అన్ని ఇష్టం. అందుకే మొన్న రేవంత్ అన్న అంటలేడా, ఏబిసిడీలు స్కూల్లో చదవకపోతే కాలేజీలో చదివిస్తారు, స్కూల్లో సక్సెస్ కాకపోతే కాలేజీలో సక్సెస్ అవుతుంది అంటున్నాడు. ఏబిసిడీలు చదవరానుడు కాలేజ్ దాకా ఎందుకు పోతాడు అన్న రేవంత్ అన్న? ఎందుకు ఇది అంతా ముచ్చట నాకేం అర్థమైతలే. కానీ సరే ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి మ్యాక్సిమం షాక్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.